తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అది చిలికి చిలికి గాలివానలాగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా ఈ అంశం, ఈ వివాదం చేరింది. దీని వెనక ఏముందసలు? తిరుపతి లడ్డూలో నిజంగా అపచారం జరిగిందా? కల్తీ జరిగిందా? అసలేం జరిగింది? మొదటి నుంచి కూడా ఈ లడ్డూ తయారీ విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి నాణ్యమైన పదార్థాలు ఉపయోగిస్తారు? ఆ తర్వాత ఎందుకని ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి? ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడే లడ్డూలో ఇలాంటి కల్తీ కలిసిందని చెప్పడం వెనుక ఏంటి ఉద్దేశం? నిజంగా ల్యాబొరేటరీస్లో దీంట్లో కల్తీ కలిసిందని నిర్ధారణ అయ్యిందా? అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర టీటీడీ బోర్డు మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు శివకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. జై గోమాత. ఏంటి సార్ అసలు ఈ వివాదం ఏంటి? మీరు బోర్డు మెంబర్గా కూడా చేశారు. ఎంతో పరమ పవిత్రంగా ఉంటుంది, అక్కడ ఒక ఆధ్యాత్మిక శోభ కూడా ఉంటుంది. తిరుమల వెళ్ళామంటేనే ఒక రకమైన పవిత్రమైన ప్రదేశంలోకి వచ్చిన భావం కలుగుతుంది. ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి ఆరోపణలు, ఈ రాజకీయ ఆరోపణలు ఏంటి అసలు? ఏం చెప్పదలుచుకున్నారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రం అనగానే మనకి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, ప్రపంచంలో ఉన్నటువంటి గోవిందస్వామి భక్తులు శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకి కాలినడకన అలిపిరి దగ్గర నుండి, శ్రీవారి మెట్టు దగ్గర నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి కూడా వేలాది భక్తులు గోవిందమాల ధారణ చేసుకొని నడుచుకుంటూ కొండకి చేరుతారు. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో ప్రతి అడుగు కూడా గోవింద 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 అనుకుంటూ ఆ నామస్మరణమే కొండ వరకు చేరుస్తుంది వాళ్ళని. వెంకటేశ్వర స్వామిని దర్శించడం కోసం కంపార్ట్మెంట్స్లో 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేసి స్వామివారిని ఒక్క కనురెప్పల్లో దర్శించుకొని అద్భుతమైనటువంటి దర్శనం భాగ్యం నాకు కలిగిందని బయటికి వచ్చి శ్రీవారి లడ్డును తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళడం అనేది ప్రతి ఒక్క భక్తునికి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ, ఆచారం, ఒక పద్ధతి. అలాంటి లడ్డు కల్తీ అయిందని 100 రోజుల తన పరిపాలన సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట, ఎనిమల్ ఫ్యాట్ యూజ్ చేశారు లడ్డు తయారీలో అని తాను పబ్లిక్గా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. దీనికి మూలం ఎవరు? అసలు ఈ తప్పిదం జరిగిందా లేదా? జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? జరగడానికంటే ముందు దీన్ని పర్యవేక్షించినటువంటి వ్యక్తులు ఎవరు? ఇవన్నీ కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి మాటలండి ఇవి. ఒక ల్యాబ్ రిపోర్ట్ నుంచి కాగితం మీద తెల్ల కాగితాన్ని నల్లగా చేసేసిన దాన్ని ఇంకా అది ఫైనల్ అయిపోయింది, అదే జడ్జిమెంటు, ఇది 100% ఇది కల్తీ అయిపోయింది, అపచారం జరిగిపోయింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఒకెత్తే అయితే, ఒక రాజకీయంగా తనకున్నటువంటి 7-10 వయసులో తన అనుభవం రీత్యా తిరుమల తిరుపతి దేవస్థానానికి కోట్లాది మంది భక్తులతోని అటాచ్ అయ్యి ఇమ్మడితో అందరూ కూడా స్వామివారిని, అక్కడ ఏ రాజకీయ పార్టీ ఉన్నా మాకు సంబంధం లేదు, మా స్వామి మా తండ్రి, ఆయన బిడ్డలుగా మేము ఏ తప్పులు చేసినా క్షమించమని కోరుకోవడం కోసం, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చడం కోసం, వాళ్ళ కష్టాలను తొలగించడం కోసం స్వామివారి పాదాల చెంత భక్తులు వెళ్తున్నటువంటి తిరుమల క్షేత్రానికి వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఒక భయానక వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. కుమిలిపోతున్నారు శ్రీవారి భక్తులు. ఏంటి ఈ అపచారం? ఏం జరిగింది కొండపైన? స్వామి ఏంటి నువ్వున్నాక కూడా ఇంత జరుగుతుంది అని వాళ్ళు ప్రతి ఇంట్లో చర్చ, 4 మాడల వీధులు ఎక్కడైనా చర్చ, నలుగురు కలిస్తే ఇదే చర్చ. ఇంతవరకు నాకు ఊహ తెలిసినప్పటి నుండి
సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ కానీ, టీవీలు కానీ ఎక్కడ చూసినా కూడా ఇవే కనపడుతున్నాయి. ఫోన్ ఓపెన్ చేయగానే తిరుపతి లడ్డు గురించి. ఇంత పెద్ద చర్చకి దారి తీసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు కూడా దీని రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నాడు తప్ప దీని వెనక జరిగినటువంటి ఎక్సర్సైజ్ గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా మాట్లాడడం లేదు, చెప్పడం కూడా లేదు ఎవరికి. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని జగన్ గారి మీద మళ్ళా విమర్శలు, ప్రతి విమర్శలు. నేను ముందు కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పినాను, మీరు ఇద్దరు కొట్లాడుకొని తలకాయలు పలగొట్టుకొని ఏమైనా చేసుకోండి, రాజకీయంగా ఇవన్నీ సహజంగా జరుగుతాయి. శ్రీవారి భక్తులని ఇందులోకి లాక్కొచ్చి మేమేదో మా పార్టీకి స్వామిని దర్శించుకొని మంచి ట్రెడిషనల్గా కల్చర్ని ఉట్టిపడే విధంగా డ్రెస్ వేసుకొని స్వామిని దర్శించుకోవాలి. ఇంత పరమ పవిత్రంగా తెల్లవారుజామున 2 గంటలకి సుప్రభాత సేవ అవుతుంది. స్వామివారు రెస్ట్ తీసుకుంటుంది, విశ్రాంతి తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే. అంటే భక్తుల కోసం దాదాపు 23.5 గంటలు స్వామివారు అక్కడ వేంచేస్తున్నారు. ప్రత్యక్ష దైవం అంటే అక్కడ ఉన్నది శిల కాదండి, సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారు అక్కడ ఉన్నారు, మన గోవిందుడు. సో భక్తులని చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఈరోజు మీరు లడ్డు తీసుకొస్తే వెజిటేరియన్ లడ్డా, నాన్ వెజిటేరియన్ లడ్డా అని అడుగుటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒక మాట చెప్పే ముందు ఆతి చూచి స్పందించాలి. వారు 7-10 వయసులో వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం పార్టీకి ఉంటే మీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీకు పునర్జన్మ ఇచ్చాడు అలిపిరి దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి 151 స్థానాలు ఇచ్చి అవతల వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టేశారు. వాళ్ళు ఇంకొక 5 సంవత్సరాల వరకు వాళ్ళు మిమ్మల్ని ఏమి కూడా చేయలేరు. మీకు మంచి అధికారం ఇచ్చారు, మంచి పరిపాలన చేశారు. దీనిపైన మీరు అధికారులతోని లోతుగా చర్చించిన తర్వాత ఈ ప్రకటనని ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేసి భక్తుల సెంటిమెంట్స్తో కూడినటువంటి తిరుమల క్షేత్రాన్ని గురించి మనం ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నిజంగా ఆ రిపోర్ట్లో 100% కరెక్ట్ అని మనం అందరం కూడా భావిస్తే, అది జరిగిందని 100% ప్రూవ్ చేయగలిగితే ఇమ్మీడియట్గా చేసినటువంటి బాధ్యత వహించినటువంటి వాళ్ళందరికీ మరణశిక్ష విధించిన తప్పులేదు. డైరెక్ట్గా చెప్తున్నా. ఇంతకుముందు మీరు అన్నారు స్టార్టింగ్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందని. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా స్వామివారి ముందు వచ్చి ఇలా నిలబడి దర్శించుకొని వెళ్ళేటువంటి జడ్జిలందరూ కూడా నిరంతరం తిరుమలకు వస్తారు. భారతదేశంలో ఉండే జ్యుడిషియరీ మొత్తం స్వామివారి దగ్గరకు రావాల్సిందే. ప్రపంచమంతా వస్తుంది, జ్యుడిషియరీ మొత్తం తిరుమలకి వస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకున్నా, ఇంకా ఎవరైనా కేసులు వేసినా, ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారని మీరు ఇంతకుముందు చెప్పారు. సుబ్రహ్మణ్యం స్వామి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు గత పాలక మండలిలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు 5 టర్ములు టీటీడీ బోర్డులో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వీరిని రికమెండ్ చేస్తున్నటువంటి పెద్ద మనుషులు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు. వాళ్ళు అడగమని చెప్పండి, స్వామివారి దగ్గరకు వచ్చి మీరు ఎవరు రికమెండ్ చేశారంటే వాళ్ళు చెప్తారు. అక్కడ మేము తమిళనాడుకి చెందినటువంటి కృష్ణమూర్తి వైద్యనాథన్ని 4 సార్లు రికమెండ్ చేశాం. అటు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 2015లో బోర్డు మెంబర్ అతను, జగన్ గారు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా బోర్డు మెంబర్. టీటీడీ చరిత్రలో టీటీడీ యాక్ట్ ప్రకారం 2 టర్మ్స్ కంటే మించి కూడా ఎవరు కూడా పాలక మండలి కొనసాగడానికి వీల్లేదు. కానీ వీరు ఇష్టారాజ్యంగా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి వీవీఐపీ సేవల్లో తరించిపోయి అధికారులను కూడా అందులో ఉరుకులు పరుగులు పెట్టించి వారికి వీఐపీ కొండ రేణుగుంట ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి కొండపైకి వచ్చి దర్శించుకొని తిరిగి ఎయిర్పోర్ట్ పోయే వరకు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూర్తి స్థాయిలో తన వెంట ఉండాల్సినటువంటి పరిస్థితి రోజు. సో మానిటరింగ్ సిస్టమ్ పూర్తిగా లోపించింది. అధికారులు అందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారికి సేవలు చేసడంలో నిమగ్నమైపోయారు. మరి ముఖ్యంగా ఇంతమంది పెద్ద మనుషులని టీటీడీ బోర్డులో వేసినప్పుడు వారికి మైక్రో లెవెల్ మానిటరింగ్ కానీ గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్ కానీ లేకపోవడం వల్ల ఈరోజు తిరుపతి లడ్డు కల్తీ అయినటువంటి ప్రచారం పెద్ద ఎత్తున
ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిపోయింది. మీరేం చెప్తారు? మీరు టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు. ఇదే కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఈ వార్త ఇంతటితో ఆగిపోవాలి, దీంట్లో ఏమి కలవలేదని ఒక వార్త వినేందుకు వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు. మీరు మెంబర్గా ఉన్నప్పుడు ఇలాంటి ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు 24 మంది బోర్డు సభ్యులతో టీటీడీ పాలక మండలి చైర్మన్తో సహా ఏర్పడింది. అందులో ఉన్నటువంటి ప్రతి పాలక మండలి సభ్యునికి తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు ఒక 15 ట్రస్టులు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఇది శ్రీవారి సంబంధించినటువంటి టీటీడీ వాళ్ళ అఫీషియల్గా ఉన్నటువంటి పేపర్. ఇందులో టీటీడీ ట్రస్ట్ అండ్ స్కీమ్స్ ఇట్లా దాదాపు ఒక 8-9 ట్రస్టులు ఉన్నాయండి టీటీడీలో. అందులో ప్రతి ఒక్క విభాగానికి టీటీడీ పాలక మండలి సభ్యుడు అందులో తిరిగి మళ్ళీ సభ్యునిగా ఉంటాడు. సబ్ కమిటీస్ అంటారు వాటిని. ఈ సబ్ కమిటీస్లో ఫైనాన్స్ కమిటీ, పర్చేస్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే హిందూ ధర్మ ప్రచార కమిటీలు, నేను హెచ్డిబిపిలో నేను సభ్యునిగా ఉన్నాను. పర్చేస్ కమిటీలో సోకాల్డ్ నేను చెప్పినటువంటి శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ తమిళనాడు సంబంధించినటువంటి ఆడిటరు కంటిన్యూస్గా బీజేపీ పెద్ద మనుషుల ఆశీస్సులతో వారు కంటిన్యూస్గా ఉన్నారు పర్చేస్ కమిటీలో. ఈయన ఎక్కడ పర్చేజ్ చేస్తారంటే వారు నివసిస్తున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఏఆర్ డైరీల నుంచి ఈ టెండర్ని తను సక్సెస్ఫుల్ బిడ్డర్గా ఎత్తుకొని స్వామివారికి నెయ్యి పంపించారు. ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఈరోజు రిపోర్ట్ వచ్చింది. సో దీనికి బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా పర్చేస్ కమిటీ. 100% పర్చేస్ కమిటీ పర్యవేక్షణ గ్రౌండ్ లెవెల్లో మీరు ఏం చేశారు, 4 గోడల మధ్యలో మీరు టెండర్స్ ఫైనల్ చేయడం కాకుండా క్షేత్రస్థాయిలో ఆ కంపెనీ వాళ్ళకి ఎవరైనా చూడండి, మీరు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అందరూ కూడా టీటీడీకి వచ్చేదంతా బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళకి తరించి సేవలు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, జేఈఓలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తప్ప ఈ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి పలానా XYZ ఎవరైనా పర్లేదు క్షేత్రస్థాయిలో ఏఆర్ డైరీకి వెళ్ళి విజిట్ చేసి అసలు ఈయనకి ఎన్ని గోవులు ఉన్నాయి, ఆ గోవులు జెర్సీ గోవులా, క్రాస్ బ్రీడా, లేకపోతే సంకర జాతి గోవులని తీసుకొచ్చి పాలని పితికి స్వామివారికి నెయ్యిని తయారు చేసి పంపించడంలోనే పెద్ద అపచారం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి జరిగే ఆచారానికి స్వస్తి పలికి వీళ్ళందరూ శ్రీకృష్ణదేవరాయల టైంలో స్వచ్ఛమైన దేశవాళీ ఆవులు కొండ కిందనే ఉండి కొండపైన ఉండి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకి చిన్న లడ్డు ఇచ్చేస్తే కూడా ప్రశాంతంగా తీసుకొని వెళ్ళిపోయేవారు. అలాంటిది వీళ్ళు లడ్డు సైజు ఇంక్రీజ్ చేసి కళ్యాణం లడ్డు అని చెప్పేసి ఆ లడ్డు అని ఈ లడ్డు అని ఇట్లా రకరకాలుగా మెకానిజం చేయడం వల్ల లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది, లడ్డు క్వాంటిటీ పెరిగిపోయింది. భక్తులు వచ్చేది 1,00,000 మంది, ఇచ్చే లడ్డు తయారు చేసే లడ్డులు 6 లక్షల మంది, 6 లక్షల లడ్డులు తయారు చేస్తారు, వచ్చేది 1,00,000 మంది. సో అక్కడ ఒక అధికారిని నియమించినప్పుడు ఆ అధికారితో పాటు ఉన్నటువంటి సభ్యుడు ఇలా బయట రాష్ట్రాల నుంచి ప్రొక్యూర్ అవుతున్నటువంటి ఐటమ్స్ని ఆ ఇండస్ట్రీ కానీ ఆ కంపెనీ కానీ ఎక్కడైతే ఆ ఉత్పత్తి జరుగుతుందో ఆ తోట ఆ పంటలు కానీ విజిట్ చేసినటువంటి దాఖలాలు టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు కూడా లేదు. నేను చూశాను కూడా చెప్తాను. అందరూ రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి కొండకు రావడం, కొండ నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళ వ్యాపారాలకు వెళ్ళిపోవడమే తప్ప ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నది, ఇప్పుడు తమిళనాడు నుంచి వస్తున్నది, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వస్తున్నది, ఢిల్లీ నుంచి వస్తుంది, శ్రీకాళహస్తికి వెళ్ళి వస్తుంది, బెంగళూరుకి వెళ్ళి వస్తుంది, పలమనేరుకి వెళ్ళి వస్తుంది, ఇన్ని చోట్ల నుంచి గీ వస్తున్నప్పుడు దాన్ని మైక్రో లెవెల్ మానిటరింగ్ చేసేటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దేశీ గోవు నుండి వస్తున్నటువంటి ప్రతి పదార్థము పవిత్రమైనది. సంకర జాతి గోవుల నుండి వచ్చేటువంటి ఏ పదార్థమైనా కూడా ఏ ఒక్క దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులైనా కూడా అన్నీ కూడా విషపూరితమైనవే, అపచారమే. వాటితోని భగవంతుని ఒక పవిత్రతని మనం దెబ్బతీసిన వాళ్ళమే అవుతున్నాం. ఈరోజు కూడా సోకాల్డ్ నెయ్యి ఏదైతే 500 రూపాయలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మేము క్వాలిటీని ఇంప్రూవ్ చేసడం, మంచి క్వాలిటీ నెయ్యిని ఇప్పుడు స్టార్ట్ చేసి ఇస్తున్నామంటే కూడా అది ఎవ్వరు కూడా నమ్మడానికి వీల్లేదు. 500 రూపాయలకి ఎక్కడ కూడా నెయ్యి రాదన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. 30 లీటర్ల ఆవు పాలు ఉంటేనే 1 కేజీ నెయ్యి అవుతుంది. ఈరోజు 1 లీటర్ ఆవు పాలు వచ్చేసి 80 నుంచి 100 రూపాయలు నడుస్తున్నది.
తక్కువలో తక్కువ 80 రూపాయలు పెట్టినా కూడా 2400 రూపాయలు పాలకే ఖర్చు అవుతున్నది. ఇంకా నీకు కావాల్సిందంటే వాడు మినిమం ఒక 200, 300 రూపాయలు ప్రాఫిట్ పెట్టుకొని చేయలేడు. సో 3000 రూపాయలు పెడితే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుంది. ఒకవేళ మేతలు ఫ్రీగా వస్తే డోనర్కి, ఆ గోశాల నిర్వహించిన వాళ్ళకి, అప్పుడు ఆవు నెయ్యి 2000 రూపాయల దాకా పడుతుంది, తక్కువ పడుతుంది. సో ఈ మేతలను బట్టి ఉంటుంది. బయట నుంచి మేత వచ్చే ఆవు మేసి వచ్చే ఆవులు దాంట్లో ఫ్యాట్ వేరేది ఉంటుంది. కట్టేసిన ఆవు దాంట్లో ఒక రకమైన ఫ్యాట్ వస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయండి ఈ విషయంలో. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. బట్ భక్తుల మనోభావాలని ఈరోజు సెంటిమెంట్స్తోని ఈ సబ్జెక్టు ముడిపడి ఉంది కాబట్టి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో. ఇప్పటికైనా దీన్ని మనం ఒక ట్రాక్లో తీసుకొచ్చి దీని ఒక పద్ధతి ప్రకారం ముందుకి స్వామివారి సేవకులు ఎవరైతే శ్రీవారి సేవకులు ఉంటారో వారందరినీ కూడా నిరంతరం కూడా రోజుకు 2 నుంచి 3 వేల మంది శ్రీవారి సేవకులు కొండపైన సేవ చేస్తుంటారు. సో అధికారుల మీద ఒత్తిడి తగ్గించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. వివిఐపి ప్రోటోకాల్ విషయంలో దాని ఒక పరిధిని దాటి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మీకు ఇంకో ముఖ్యమైన విషయం, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయ్ ఇప్పటి వరకు మ్యాక్సిమం మంది చనిపోయినటువంటి ఎంప్లాయీస్ హార్ట్ అటాక్తో చనిపోయారు టీటీడీ, జస్ట్ బికాస్ ఆఫ్ పని ఒత్తిడి. ఇది సత్యం. అందులో ప్రధాన పూజారులు కూడా ఉన్నారు, ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. హార్ట్ అటాక్తో చనిపోతారంటే పని ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్వామివారు ఉదయం నేను చెప్పాను 23:30 గంటల సేపు స్వామివారు భక్తుల దర్శనం కోసం అక్కడ టెంపుల్ ఓపెన్ చేస్తుంటే సుప్రభాత సేవ కోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు బంద్ చేయడం, మళ్ళీ ఏమంటే ఏకాంత సేవ అయిపోగానే మళ్ళీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చడం, మళ్ళీ సుప్రభాత సేవకు తెరవడం టెంపుల్. సో పూజారికి సఫిషియెంట్గా రెస్ట్ లేకపోవడం, అధికారులకు రెస్ట్ లేకపోవడం, వివిఐపి సుప్రభాత సేవకి వెళ్ళాలంటే ఆ రాత్రి ఆయన 11-12 గంటలకి ఏకాంత సేవ చేసుకొని రాత్రి 1 గంటకి దిగిపోవడం, ఒక హాఫ్ అన్ అవరే ఆ డిప్టీ పండుకోవడం, మళ్ళీ హాఫ్ అన్ అవర్లో లేచి కొండపైకి రావడం అంటే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. దీనికి ఎవరు జవాబు? దీన్ని ఎవరు ఆన్సర్ చేస్తారు? అక్కడ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము దీనికి జవాబుదారీ ఉండాల్సిన అవసరం ఉన్నది. పని ఒత్తిడి తగ్గించుకోవాలి, క్వాలిటీ ఆఫ్ వర్క్ జరగాలి, క్వాంటిటీ ఆఫ్ లడ్డూస్ని తగ్గించుకోండి. ప్రసాదాలుగా విక్రయించండి. ఒక్కొక్కరికి 100 లడ్డులు ఎందుకు ఇస్తున్నారండి? పక్క రాష్ట్రాలకి లారీలు పంపించి లారీల్లో పంపించే అవసరం ఏముందండి? మీరు మెంబర్గా చేస్తున్నప్పుడు కూడా ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుంది జరుగుతున్నది. ఇది నేను ఆ రోజు అపోజ్ చేశాను, కానీ వాళ్ళు ఫోకస్గా లేరు, చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. 2 నిమిషాలు కూర్చొని ఇప్పుడు మా ఇట్లా కూర్చున్నాం, నేను చెప్తే మీకు మైండ్కి ఎక్కుతున్నది కాబట్టి మీరు నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారు మీరు. కానీ అక్కడ చైర్మన్ కానీ ఈఓ కానీ ఎవరైనా సార్ ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, కొద్దిగా మీతో డిస్కస్ చేయాలంటే శివకుమార్ మనం కలుగుతాం, కొద్దిగా చిన్న మన జడ్జి గారు వస్తున్నారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వస్తున్నారు శివకుమార్, అది అయిపోయిన కలుగుతాం అంటారు. ఇక నేను అక్కడ నాకు 1 గంట 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయడం, తర్వాత ఆ చీఫ్ జస్టిస్ వెళ్ళిపోయే వరకు నేను ఏమనలేను. ఆయన వెళ్ళిపోగానే శివకుమార్ రేపు మార్నింగే మళ్ళీ సీఎం గారు వస్తున్నారు, కర్ణాటక సీఎం గారు, రేపు మనం కూర్చున్నాం. అట్లా దాట వేసుకోవడమే తప్ప దీని మీద ఆలోచన చేసేటో లేదు. అప్పటికి కూడా నేను 7 పథకాలని అతి కష్టం మీద స్వామివారి అనుగ్రహంతో ప్రవేశపెట్టాను. అది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. గుడికో గోమాత, గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాం, గోమా సమ్మేళనం, నవనీత సేవ, గోవిందునికి గో ఆధారిత నైవేద్యం, నెయ్యి వితరణ కేంద్రం, ఇలా చెప్పుకుంటూ పోతే 7 కార్యక్రమాలు నేను కొండపైన 9 నెలల్లో చేశాను. నేను నిన్న జగన్ ప్రెస్ మీట్లో ఈ నవనీత సేవ గురించి ప్రస్తావించారు. అవును, ఏంటి సార్ అది? నవనీత సేవ అనేది సుప్రభాతం అయిపోగానే స్వామివారికి మొదటి ప్రసాదం తమలపాకుల్లో వెన్నని కొద్దిగా చక్కెరని కలిపి వచ్చినటువంటి సుప్రభాత సేవ చేసుకున్నటువంటి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. అది ఆ వెన్న ఎక్కడ తయారయ్యేదంటే తిరుపతిలో జూమ్ చేసి చూపిస్తే బాగుంటుంది. ఇది ఎస్వి గోశాలలో 2019 కంటే ముందు ఈ మాదిరిగా సుప్రభాత సేవకు సమర్పిస్తున్నటువంటి నవనీతాన్ని వెన్నని ఈ మాదిరిగా సమర్పించేవాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఎంత అగ్లిగా ఉందో చూడండి. స్వామివారికి బంగారు పళ్ళెంలో పెట్టియాల్సినటువంటి వెన్నని ఒక బుట్టలో స్టీల్ క్యాను 2 ప్యాకెట్లు వాటికి సీల్ వేశారు టీటీడీ వాళ్ళు.
ఈ సీల్ వేసి కొండపైకి పంపించారు. ఇది భగవంతుడు నేను గోశాల చూడడానికి నేను కిందికి వెళ్ళినప్పుడు నాకు ఆ లారీ వానికి ఇస్తున్నారు. టీటీడీ బండి పైన గోశాల పశుగ్రాసం కోసం పైకి వాహనం పోతుంటే ఈ బుట్ట ఇస్తున్నారు. ఇస్తుంటే ఏంటా ఈ బుట్ట అని అడిగితే స్వామివారికి రేపు సుప్రభాత ప్రసాదం సార్ అంటున్నాడు. అనగానే ఒక్క నిమిషాన్ని ఫోటో తీసేసుకున్నాను. తక్కువ ఫోటో తీసేసుకుని ఇది నాలుగు ఏది కనపడదు రెడ్ కలర్. నేను ఫోటో తీసుకున్న తర్వాత ఇమీడియట్గా నేను చైర్మన్ గారి దృష్టికి ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళి ఏంటి సార్ స్వామివారికి ఈ విధంగా పెడుతున్నారు, ఇది పద్ధతి కాదు, అది అపచారం, చాలా పెద్ద అపచారం ఇది. ఆనంద నిలయంలోకి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి వెన్నను సమర్పించాలి కానీ ఏంటి ఇది పద్ధతి, ఇది మంచిది కాదంటే మరి ఏం చేద్దాం చెప్పు అంటే నేను దీనికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను చెప్పేసి అప్పటిదప్పుడు దాన్ని మొత్తం డీటెయిల్గా నాతో పాటు చాలామంది పెద్ద వ్యక్తులు ఎవరైతే ఈ గోవుల పైన గోశాల పైన మంచి అవగాహన వాళ్ళందరితో నేను కూర్చొని అప్పుడు వారికి చెప్పడం జరిగింది. ఫస్ట్ మన కొండపైకి స్వచ్ఛమైనటువంటి వేద లక్షణ గల గోవులని కొండపైకి తీసుకురావాలని 25 గిరిజాతి గోవులని రాజస్థాన్ నుండి కొని దర్శి ఎమ్మెల్యే గారు వారు డొనేట్ చేశారు. వారు ఇచ్చినటువంటి డబ్బుతోని 25 గోవులని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి కొండపైకి నేను స్వయంగా తీసుకెళ్ళి వాటి అన్నిటికీ కూడా మంచిగా స్నానం చేయించి వేడి నీళ్ళతోని పసుపుతోని మంచిగా వాటిని హెల్తీగా, ఎందుకంటే ట్రావెల్ చేసి వచ్చింది మన శరీరం ఎంతో దాని శరీరం కూడా ఆ విధంగా చూడాలి ఆవుని. సో అంత పరమ పవిత్రంగా వాటికి మంచి వేడితో చేయించి పసుపు అంతా రాసి వాటి మంచి రిలాక్స్ అయినాక ఒక 2 days దానాలు అన్నీ పెట్టిన తర్వాత పాలు మెల్లగా వాటికి తీయడం స్టార్ట్ చేశాం. దూడలకి పాలు కొన్ని వదిలేస్తూ తర్వాత ఆ పాల నుంచి అక్కడ పైన నవనీత సేవ అని ఒక కేంద్రాన్ని తయారు చేసి ఆ కేంద్రంలో ఈరోజు నవనీత సేవ అని చెప్పి ఒక ఆ సేవకు పేరు పెట్టి దాన్ని ప్రారంభించాం. ఆ రోజు ఎలా ఇచ్చేవారు స్వామివారికి, ఈరోజు వెన్న ఎలా ఇస్తున్నారు, 2 వ్యత్యాసాలు చూడండి. గతంలో ఈ మాదిరిగా ఇప్పుడు ఈ మాదిరిగా ఇదంతా కూడా నేను స్వయంగా స్వామివారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను దగ్గరుండి చేశాను. మట్టి పాత్రలో వెన్న తయారు చేసి శ్రీవారి సేవకులు మహిళలు యశోదమ్మలు తయారు చేస్తారు. ఇది ఉదయం 4 గంటలకి తయారు చేసి ఆ వెండి ఆ పాత్రలోది మళ్ళీ వెండి పాత్రలోకి మార్చి మంచి ఒక క్లాత్, ఇలాంటి వెండి పాత్రలు కూడా ఆ రోజు మేము తీసుకొచ్చి ఇచ్చాం. ఇలా వెండి పాత్రలో వెన్నని ఈరోజు సాయంత్రం ఎవ్రీడే 4 గంటలకి భగవద్గీత కంటే ముందు భగవద్గీతని మైక్లో పెడతారు. అక్కడ 4 o'clockకి నవనీత సేవ సంబంధించి ఒక మంచి పాటను కూడా నేను చిన్నపిల్లలతో వాడిపించి నవనీత సేవ 4 to 4:30 మధ్యలో ఇది తీసుకెళ్ళి లోపల టెంపుల్ మహాద్వారం కాడ ప్రధాన అర్చకుడికి అప్పచెప్పేస్తారు. తెల్లవారుజామున సుప్రభాతానికి ఇది సమర్పిస్తారు. ఇంత పరమ పవిత్రంగా మేము తయారు చేసి స్వామివారిని ఇంత ఒక పద్ధతి మన కల్చరు వేదలక్షణ గోవులతో తీసుకొచ్చి మనం చేస్తుంటే ఈరోజు వీళ్ళు 500 రూపాయలు నెయ్యి పెట్టడం అంత అపచారమండి. నెయ్యి ఎంత పడుతుందండి పర్ డే, ఎన్ని కిలోలు పడుతుంది? స్వామివారికి ఆనంద నిలయంలోకి పంపిస్తున్నటువంటి అన్నప్రసాదాలకి డైలీ 30 కిలోల నెయ్యి అవసరం అండి. నెలకి 900 కిలోలు. శ్రీవారి భక్తులకి ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదానికి కావలసినటువంటి నెయ్యి 15,000 కిలోలు రోజుకి. 15,000 కిలోలు 6 లక్షల లడ్డులను తయారు చేస్తారు రోజుకి. వచ్చే భక్తులు 1,00,000, తయారు చేసే లడ్డులు 6 లక్షలు. ఆ భక్తులు అడిగారా చెప్పండి? మనిషికి ప్రసాదం లేక మనం అలవాటు చేసిందే కదా, ఎన్నట లడ్డులు ఇచ్చామని చెప్పేసి ఆ లడ్డును రిస్ట్రిక్ట్ చేయాలి. ఒక లడ్డు ఎలాగో ఫ్రీ ఇస్తారు భక్తులకి, ఇంకొక లడ్డుని మీరు నామినల్ ప్రైస్ పెట్టి ఇచ్చేయండి. స్వామివారి డబ్బుకి ఏం లోటండి. దాదాపు సంవత్సరానికి 5,000 కోట్ల బడ్జెట్ అండి స్వామివారిది. 5,000 కోట్లు. ఈ 2 ప్రభుత్వాల కంటే పెద్ద ప్రభుత్వం తిరుమల. 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కొండపైన, కింద మీద కలిపి. అవుట్ సోర్సింగ్ మళ్ళీ వాళ్ళు ఒక 50,000 మంది ఉంటారు వీళ్ళ మీద ఆడపడిన వాళ్ళు. జీతాలు సంవత్సరానికి 1,000 నుంచి 1,200 కోట్లు జీతాలు చెల్లిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒక పెద్ద సామ్రాజ్యం. ప్రభుత్వం కంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కొండపైన ఉన్నది 2 ప్రభుత్వాల కంటే. రోజు 1,00,000 మందిని టచ్ చేసే ప్లేసు తిరుమల కొండ. చీఫ్ మినిస్టర్ గారైనా రోజు మొత్తం కలిపితే ఈ ఉభయ తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మొత్తం కలిపితే ఉదయం సాయంత్రం వరకు ఒక 100-200 మందిని కూడా కలవరు. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి డైరెక్ట్ 1,00,000 మంది టచ్ అవుతారు ఎవ్రీడే. సో అది చాలా సెన్సిటివ్ ప్లేస్ కూడా. దాన్ని చాలా పరమ పవిత్రంగా చూడాల్సినటువంటి ప్రదేశం. సో
సో మనము వెంకటేశ్వర స్వామి మనందరం కలిసి స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా మనం రిఫైన్ చేద్దాం. దాన్ని ప్రక్షాళన చేయడానికి మేము అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులలో పవిత్రత, ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి అధికారులు అక్కడ నియమిస్తే బాగుంటుంది. ఒకటి నెంబర్ 1. ఇంకోటి, ఆవు గురించి నాలెడ్జ్ ఏ అధికారికి లేదండి, కొండపైన కానీ కొండ కింద కానీ. మేము వచ్చిన తర్వాత వీళ్ళకి గోవుల గురించి తెలిసింది అక్కడ. అంతకంటే ముందు పూర్తి స్థాయిలో ఎస్పీ గోశాలను డైరెక్టర్కి తెలిసి ఉండొచ్చు తప్ప మిగతా అధికారులకి స్వామివారికి ఆవుకి ఉన్నటువంటి లింకు చాలామందికి ఆ పరమ పవిత్రంగా అందించినటువంటి ప్రసాదాల విషయంలో చాలామందికి తెలియదు. ఈ మధ్యన అందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ నియమించినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో కానీ ఆవులు లేవండి. గోశాలకి వెళ్ళి చూసేటువంటి ఆలోచన కూడా అధికారులకు లేదండి, సమయం కూడా లేదు. ఇవన్నీ లోపాల వల్ల అక్కడ ఇంప్లిమెంట్ చేయనీకే ఇట్లా వాళ్ళంతా ప్రాజెక్ట్ రిపోర్ట్స్, చీఫ్ మినిస్టర్ గారు అక్కడ కూర్చుంటారు, అధికారులు దీంట్లో కూర్చుంటారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లెక్క తీసుకొస్తారు. ఒక ఫస్ట్ పేజు బుల్లెట్ పాయింట్స్ ఉంటుంది, అది చూసుకుంటే మాత్రం అయిపోదండి. చాలా గ్రౌండ్ రియాలిటీ అవసరం. పేపర్ మీద వర్క్ చేయడం ఒకటి, క్షేత్రస్థాయిలో గోవులను తీసుకొచ్చి అక్కడ స్వామివారికి స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసేటువంటి కెపాసిటీ టీటీడీకి అన్ని వనరులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమే ఉన్నది. దీన్ని మేము తయారు చేయడం కోసమే నిన్ననే మేము ఇది కూడా చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం కోసం సోషల్ మీడియా ద్వారా పంపించాం. గోవిందునికి దేశీ గోవృతం నెయ్యి కోసం 1,20,000 దేశీ గోవులతో తిరుపతిలో గో మహాధామం నిర్మాణానికి టీటీడీ పూనుకోవాలి. దీనివల్ల కల్తీ లేని స్వచ్ఛమైన దేశీ గోవు నెయ్యితో శ్రీవారి నైవేద్యాలు సమర్పించడంతో పాటు భక్తులకు అందజేసే లడ్డు ప్రసాదం కూడా స్వచ్ఛమైన దేశీ గోవుల నెయ్యితోనే అందజేయవచ్చు. టీటీడీ ముందుకు వస్తే యుగతులసి ఫౌండేషన్ సవినయంగా అందజేస్తుంది అని చెప్పేసి మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆర్టీఐ చట్టంలో ఉంది. ఒక టీటీడీ మాత్రం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో లేదు. ఈరోజు ఆర్టీఐ చట్టం తీసుకొచ్చినట్టయితే ఏ సామాన్య భక్తుడైనా ఒక అప్లికేషన్ వేసినప్పుడు ఈ నెయ్యి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అన్నప్పుడు టీటీడీ వాళ్ళు ఆన్ రిటర్న్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి దానికి క్వశ్చన్ అనేది ఉంటుంది. భక్తులే కదండి సమర్పించేది ప్రతి కానుక. సో భక్తుడికి జవాబుదారీతనంగా టీటీడీ ఉండాలి కదా. ఉన్నప్పుడు ఆర్టీఐ యాక్ట్ టీటీడీలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆర్టీఐ యాక్ట్ వచ్చిందంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే పరిస్థితి పాలక మండలికి ఉంటుంది, అధికారులకు ఉంటుంది, అందరూ ఒక భయం అనేది ఏర్పడుతుంది. దానికంటూ ఒక ప్రైవేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చేయడం వల్ల ఈ బడ్జెట్లు, లెక్కలు, నెయ్యి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అన్నప్పుడు అలా వాళ్ళు మెన్షన్ చేస్తారు, పలానా ఏఆర్ డైరీ యూపీ నుంచి పలానా ఎక్స్పైర్ ఈ డైరీ అడ్రస్లు అన్నీ రావడం వల్ల అక్కడ వాడు వెళ్ళి చూసేటువంటి భక్తులు కూడా ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు శ్రీవారి భక్తులు. వాళ్ళు చెప్పగలుగుతారు, వెళ్ళలేదు కల్తీ నడుస్తున్నది, మీరు ఇది తీసుకోకూడదని చెప్తారు. ఆర్టీఐ చట్టాన్ని కూడా టీటీడీలో ప్రవేశపెట్టాలని ఈరోజు మన వన్ ఇండియా టీవీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. ఇది చాలా ముఖ్యమైన విషయం. పబ్లిక్ అందరూ కూడా ఇది డిమాండ్ చేయాలి. ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఒక పక్క డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది ప్రాయశ్చిత్త దీక్షను చేస్తున్నారు, ఒక పక్క శ్రీవారి దగ్గర శ్రీవారి ఆలయంలో ఒక పక్క సంరక్షణ కూడా చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఫైనల్గా? పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం, వారు ఒక మనస్సాక్షికి జవాబు చెప్పుకోవాలని వారు చేస్తున్నారు. తప్పు జరిగింది డిప్యూటీ సీఎంగానే ఉన్న ఆంధ్రప్రదేశ్కి, స్వామివారికి జరిగింది అపచారం అని వారు భావించి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటారు. ప్రాయశ్చిత్త దీక్ష చేయకముందు ఆంధ్రప్రదేశ్లో గోవధ నిషేధ చట్టాలని మీరు కఠినంగా అమలు చేస్తే అదే పెద్ద ప్రాయశ్చిత్తం అయిపోతుంది. గోరక్షణ చేసినటువంటి గోవిందు బాటల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నడవాల్సిందే. స్వామివారికి ఇష్టమైన పని గోవులను రక్షించడం, సంరక్షించడం. కొండపైన జరుగుతున్నటువంటి యాగాలు అది ఆగమ సలహాదారులు వాళ్ళటువంటి అడ్వైస్తోనే అవన్నీ చేస్తున్నారు. కానీ ఏవి చేసినా కూడా నేను చాలా 100% నమ్మేదంటే, శ్రీవారి భక్తులు కూడా మీ ద్వారా నేను అప్పీల్ చేసేదంటే, స్వామివారికి సమర్పించినటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని మనందరం అనుకున్నప్పటికీ అక్కడ వేంచేసి ఉన్నది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.
స్వామివారికి తెలియదా ఏది కల్తీ వస్తుందో ఏది నకిలీ వస్తుందో అనేది? ఆ వెంకటేశ్వర స్వామి తన దృష్టితోని దాన్ని శుద్ధిని చేసుకున్నటువంటి అసలు మనం చెప్పలేము, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. అసలు వెంకటేశ్వర స్వామి తన కన్ను దృష్టితోని దాన్ని శుద్ధి చేసుకున్నటువంటి మన దేవదేవుని సన్నిధిలోకి అపవిత్రమైనటువంటి ఏవి కూడా ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉండదు. వచ్చినా కూడా దాన్ని స్వామివారి శుద్ధి చేసుకుంటారు. బయటికి శాస్త్రాలు, గ్రంథాలు, మన ఆచారాలు ప్రకారం అక్కడ ఉన్నటువంటి టీటీడీ సలహా మండలి ఎవరైతే ధార్మిక మన ఆగమ సలహాలు వాళ్ళు ఇవన్నీ గతంలో చేసినటువంటిది ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయండి టీటీడీలో. అంటే ఇలాంటివి ఏమైనా దోషాలు జరిగినప్పుడు బై డిఫాల్ట్ తెలిసో తెలియకో జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు జరుగుతుంటాయి 6 నెలలకు ఒకసారి. ఆ పవిత్రోత్సవాలు ఈ దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతుంటాయి. ఒకవేళ నయ్యి అప్పటికి వచ్చినా తర్వాత వచ్చినా కూడా జరిగినప్పుడు వీటి దోషాలు నివారణ చేయడానికి పవిత్రోత్సవాలు చేస్తారు. ఇంకోటి మీరు చాలా ఇంపార్టెంట్ విషయం, అర్చక భవన్ నుంచి స్వామివారి ఆనందలీలో వెళ్తున్నప్పుడు అర్చకుడు వారి ఎదురుగా కూడా ఎవరి నీడ పడకూడదని చెప్పేసి ముందు అగ్నితోని ఒక 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 స్టిక్కి అగ్ని వెలుగుతుంటుంది. ఆ అగ్నితోని ముందు వెళ్తుంటాడు తను ఎస్కార్ట్గా. సో ఆ అగ్ని అనేది ఎటువంటి దోషాలని కానీ ఆ వెళ్తున్నటువంటి ఆనందంలోకి వెళ్తున్న అర్చకుడికి మీద నీడ పడకుండా అంత పరమ పవిత్రంగా వాళ్ళు స్నానం చేసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతారు. ఒక్క సెకండ్ కూడా ఎక్కడ ఆగరు వాళ్ళు. స్నానం చేసుకోవడం, శ్రీవారి నామం పెట్టుకోవడం, డైరెక్ట్ ఆనందంలోకి వెళ్ళిపోతారు. వారి ముందు అగ్నితో ఒక అతను ముందు ఎస్కార్ట్ చేస్తుంటాడు. సో ఇవన్నీ దోష నివారణ కోసం స్వామివారు ఎప్పటి నుంచో డాలర్ శేషాద్రి గారి దగ్గర జిస్ట్ అని ఒకటి ఉంటుందండి. అది చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద తిరుమల వచ్చి చూడాలి, అవన్నీ వారి దగ్గర తెప్పించుకోకూడదు. కొండపైకి వచ్చి జిస్ట్ని కనుక మీరు చూసినట్టయితే ఎప్పుడు ఏమి చేయాలి, ఏ సమయంలో ఏమైనా జరిగితే ఎలా చేయాలి, రోజుకి స్వామివారికి సేవలు అర్పించడంలో ఏది క్వాంటిటీ ఎంతెంత పెట్టాలి అన్నటువంటిది మొత్తం జిస్ట్లో రాసి పెట్టారండి. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది. దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు డాలర్ శేషాద్రి గారు. ఇప్పుడు వారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు అది టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో జిస్ట్ చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తుంది. అది కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చివరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి సేవకులని, అదేవిధంగా గోవిందుడు గోరక్షణ కోసం కొండపైకి వెలిశాడు. గోవిందుడు అంటే అంతకంటే ముందు గోమటి అంటే ఇప్పుడు మనందరూ కూడా కోమటి అని అంటారు. ఇప్పుడు ఆర్యవైశ్యులు తిరుమల తిరుపతి దేవస్థానానికి జవాబుదారంగా ఉండి పూర్తి స్థాయిలో స్వామివారికి సేవ చేసేటటువంటి వారు ఈ భూమిపైన ఎవరు ఉన్నారు అంటే ఆర్యవైశ్యులు మాత్రమే. ఆర్యవైశ్యులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అప్పచెప్పినట్టయితే స్వామివారికి 5,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు చేస్తున్నారో యాన్యువల్ బడ్జెట్లో దాన్ని వీళ్ళు సగానికి సగం తీసుకొస్తారు. ఇది ఆర్యవైశ్యులతో సాధ్యం. ఎందుకంటే వారికి దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ సత్రాలు ఉన్నాయి. కమిటెడ్గా పనిచేస్తున్నటువంటి నేను కళ్ళతో చూశాను. సో ఆర్యవైశ్యులకి పెద్ద పీట వేయాలి టీటీడీలో. అప్పుడు పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నాణ్యత కానీ వెచ్చించేటువంటి పైసకి ప్రతిదీ జవాబుదారీతనంగా ఉండేటువంటిది వీరు మాత్రమే. అది కూడా గోమటి అని ఎందుకనంటే గోవులకి పూర్వం మహాభారతంలో కూడా రాసి ఉందండి ఇది గ్రంథాల్లో. పూర్వము గోవులని సంరక్షించినటువంటి వారు గోమటి ఇది ఉన్నది పుస్తకాలు. సో గోవిందునికి ఇష్టమైనటువంటి గోవు, గోమటి, గోవిందుడు. సో వీరు ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసి టీటీడీలో వాళ్ళకి అకామిడేట్ చేస్తే చాలా ప్రక్షాళన జరుగుతుంది. నెంబర్ 2, స్వామివారిని ఆనంద నిలయంలో ఫస్ట్ దర్శించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే గొల్లవాడు. ఇప్పుడు మనం మహాద్వారం ఎదురుగా గొల్ల మండపం ఉంటుంది. గొల్ల మండపం దగ్గర శ్రీకృష్ణదేవుల ఆ రోజుల్లో ప్రధాన అర్చకుడు ఒక బాక్సులో తాళంచెలు తీసుకురావడం, ఈ యాదవ కుల సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక బాక్స్లో తాళంచెలు తీసుకొచ్చి ఆ గొల్ల మండపం అక్కడ కలుసుకొని ఇద్దరు కలిసి మహాద్వారంలో స్వామివారి ఆనందలీలోకి ఎంటర్ అయినాక వాళ్ళు లాక్ ఓపెన్ చేసేది మెయిన్ డోర్. ఫస్ట్ దర్శించుకునేది మాత్రం గొల్లవాడు. యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు స్వామివారిని మొదటి దర్శనం చేసుకునేవారు. సో యాదవులని ఆర్యవైశ్యులని కలిపి
టీటీడీకి పెద్దపీట వేసినట్టయితే టీటీడీలో ఎటువంటి అపచారం కానీ, బ్రాహ్మణులు అయితే ఆల్రెడీ కొండపైన ఉన్నారు, వేద పాఠశాల ఉన్నది, ధర్మశాల అన్నీ ఉన్నాయి అక్కడ. సో అవన్నీ యథావిధిగా జరుగుతాయి. బ్రాహ్మణులు పెద్ద ఎత్తున టీటీడీ నడుస్తుంది బ్రాహ్మణులతో. సో పూజారులు, బ్రాహ్మణులు, ఆగమ శాస్త్రులు అందరూ ఒకటైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చినప్పుడైతే ఆర్యవైశ్యులకి, యాదవులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దపీట వేయాలని చెప్పేసి నేను చంద్రబాబు గారిని కోరుతున్నాను. అప్పుడు ఎటువంటి కంప్లైంట్ రాదు, ఖర్చు తక్కువ అవుతుంది, క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, స్వామివారికి సమర్పించే ప్రతి విభాగంలో పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళకు ఒక చేరేసి అక్కడ కూర్చోబెడితే అక్కడికి వెళ్ళి కదలడండి. నేను ఛాలెంజెస్ చెప్తున్నా. అధికారికి నువ్వు ఫోన్ చేస్తావు, అక్కడి నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు, ఇక్కడి నుంచి సినిమా యాక్టర్ వస్తున్నాడు, జడ్జి గారు వస్తున్నారు అంటే ఇక్కడి నుంచి లేచి ఉరుకుతీవి. ఇక్కడికి ఇదే డిప్టీయో నువ్వు అక్కడ ఉరుకుతీవి. అదే వీళ్ళు దేశవ్యాప్తంగా సత్రాలు నడుపుతారు కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి కదలనే కదలరు. ఆ డిపార్ట్మెంట్ కదిలితే ఇంకోళ్ళకి అప్పచెల్తారు. సో ఇంత పర్యవేక్షణ, మానిటరింగ్ చేయగలది ఆర్యవైశ్యులు మాత్రమే. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి పెద్దపీట వేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. అదేవిధంగా యాదవులు, ఎందుకంటే గోవులని కాసేవాళ్ళు యాదవులు. సో గోవు బ్రతుకుతుంది, టీటీడీలో గోశాల వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ గోశాల నుంచి వచ్చేటువంటి ప్రతి పంచగవ్యాలు స్వామివారి సమర్పించడంలో పవిత్రత వస్తుంది. సో యాదవ్ కమ్యూనిటీ, ఆర్యవైశ్యులను కలిపి మిగతా క్యాస్ట్ వాళ్ళు అందరూ మీరు తీసుకోండి బోర్డులో. కాకపోతే ఎక్కువ పర్యవేక్షణ వీళ్ళకి అప్పచెప్పండి, ఏం నష్టం లేదు. మనకి స్వామివారి ముఖ్యం, స్వామివారి పవిత్రత ముఖ్యం. అక్కడ ఎటువంటి అపచారం జరగకూడదు, దోష నివారణ కార్యక్రమాలు జరగకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఆనందపడతారు, సంతోషిస్తారు. ఇది కనుక జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా అడుగులు వేస్తారని, చూస్తారని, చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. వెంకటేశ్వర స్వామికి కూడా మనందరికీ కూడా మీకు పునర్జన్మ ఇచ్చారు వెంకటేశ్వర స్వామి. సో ఈ నా సజెషన్ని మీరు తీసుకోండి. గోవు, గోవిందుడు, గోమటి వాళ్ళే ఆ రోజు పర్యవేక్షించారు. గొల్ల కుల సంబంధించినటువంటి వాళ్ళని యాదవ్ కమిటీని కూడా మీరు టీటీడీలో పెద్దపీట వేసినట్టయితే తిరుమలలో ఇలాంటి వార్తలు మనం విన్నాం. అందరం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా అందరూ అభివృద్ధి పథకంలో ముందుకు పోతాం. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశీస్సులతో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. అదే పరిస్థితి ఇక్కడ శ్రీవారి దేవాలయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వినకుండా ఉండాలంటే చాలా వరకు అక్కడ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు. ఏదైతే లడ్డు పవిత్రత దగ్గర నుంచి భక్తుల మనోభావాలు కాపాడబడాలంటే పూర్తి స్థాయిలో అక్కడ ఒక రకమైన ప్రక్షాళన జరగాలి. అందుకోసం ప్రభుత్వాలు ఇప్పటి నుంచి అడుగులు వేస్తే కోట్ల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి అపచారాలు జరగకుండా ఉంటాయి అనే అంశాన్ని మాజీ టీటీడీ సభ్యులు శివకుమార్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.